నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ న్యాయవాది అలాగే సంఘ సేవకులు మయా బ్రహ్మ గారు. సో ఆయన గురించి మనం ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మీరు న్యాయవాదిగా రాణిస్తున్నారు, అలాగే సంఘ సేవకులుగా కూడా చాలా కార్యక్రమాలు అనేది చేస్తున్నారు. అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, మీరు ప్రాపర్ ఏంటి, మీ ఫ్యామిలీ విశేషాలు ఏంటి, అవన్నీ తెలియజేయండి కొంచెం. మాది నేటివ్ ప్లేసు వనపర్తి జిల్లా కినాగన్పూర్ మండలం పర్వతాపూర్ అని ఒక పల్లె. నేను చదివింది అక్కడ 3వ తరగతి వరకే. తర్వాత మా అమ్మమ్మల ఊరు జానంపేటలో చదివాను 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు. తర్వాత వనపర్తి దగ్గర 8th క్లాస్ శ్రీరంగపూర్లో చదివాను. 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు మళ్ళీ వనపర్తే. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి ఇక్కడ డిగ్రీ. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత 3 పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లలు అయినాక మళ్ళీ ఎల్ఎల్బి చేయడం జరిగింది. పెళ్ళైన తర్వాత 3 పిల్లలు అయిన తర్వాత పెళ్లి. తర్వాత పడాల రామటి లా కాలేజ్లో నేను కంప్లీట్ చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో పూర్తి చేశాను. 2001 అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ చేయించుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా ఉన్నాను. కానీ నాకు లా వృత్తిలో ముఖ్యంగా నేను ప్రజల మధ్యలో బాగా తిరిగేవాడిని. చిన్నప్పటి నుంచి సంఘ సేవకుని, ఒక పార్టీలో, జాతీయ పార్టీలో కార్యకర్తగా నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ప్రజల సమస్యల మీద బాగా స్పందించేవాడిని. అందుకని నేను ఈ ఫ్యామిలీస్లో చూశాను, ప్రతి ఫ్యామిలీలో గొడవలు, తగాదాలు, ఏ ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉండట్లేదు ఏంది అని నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ వైపు మళ్ళడం జరిగింది. ముఖ్యంగా నేను నా దగ్గరికి వచ్చిన కానీ క్లయింట్స్ వచ్చినా నేను సామాన్యంగా వారు ఏ సమస్య అయినా సరే కూర్చోబెట్టి 4 పిలిపించి నా ముందే సెటిల్ చేసి పంపడం నా పద్ధతి. ఆ రకంగానే చాలా మంది సక్సెస్ అవుతా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మంచిగుంటే సమాజం మొత్తం బాగుంటుంది అనే ఉద్దేశంతో భార్యాభర్తల మీద బాగా ఫోకస్ చేసి ప్రతి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వారి పిల్లల భవిష్యత్తును తీర్చిదాలనే ఉద్దేశం మీద నేను ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎన్నుకున్నాను. సక్సెస్ అవుతా ఉన్నాను. చాలా మందికి కూడా సలహాలు చెప్తా ఉన్నాను. మంచి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి సార్? మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు? నాకు మా భార్య ప్రభుత్వ ఎంప్లాయీ, మా కొడుకు రీసెంట్లీ సినిమా యాక్టర్ గా, హీరోగా 2 సినిమాలు చేశాడు. ఏం సినిమాలు చేశాడు? అష్టదిగ్బంధనం, సైకిల్ మూవీ, ఆధారం, కొన్ని ఉన్నాయి. ఇంకా సినిమాల పేరు నాకు ఐడియా. షార్ట్ ఫిల్మ్స్ లో చాలా నటించాడు ఆయన. ఇంకా వెబ్ సిరీస్ లో చేస్తున్నాడు, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ లో చేస్తా ఉన్నాడు. మా అబ్బాయికి పెళ్ళి అయింది, పెద్ద అమ్మాయి కూడా మ్యారేజ్ అయింది, ఇంకా చిన్న అమ్మాయి అయింది. ఇక నేను వారసుగూడలో నా ఆఫీస్ ఉంటుంది. సికింద్రాబాద్ దాదాపు నాకు 40 ఏళ్ళ అనుబంధం. సికింద్రాబాద్ పార్సుగుట్ట దగ్గర నుంచి అడ్డగుట్ట వరకు నాకు అంత పేదలు, మధ్యతరగతి ఉన్నారు కాబట్టి అందరి కొరకు నేను అక్కడనే ఆఫీస్ ఇప్పుడు కంటిన్యూ చేస్తా ఉన్నాను. ఎప్పుడు ప్రజలకు అవైలబుల్ ఉంటాను. అట్లనే సార్, మేము మీ గురించి చాలా విన్నాం. మీరు చాలా మంది మినిస్టర్తో, ఎమ్మెల్యేలతో కూడా క్లోజ్గా ఉంటారు, చాలా మందితో పరిచయాలు ఉన్నాయి మీకు అని కూడా తెలిసింది. సో అసలు ఆ రాజకీయ సంబంధాలు మీకు ఎలా, మీరు న్యాయ వృత్తిలో ఉండి? నేను చిన్నప్పటి నుంచి 1978లో మా అమ్మమ్మల ఊర్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టేవాడిని. అప్పుడు జనతా పార్టీ నాగల్పట్టిన రైతు గుర్తు మరియు కాంగ్రెస్ ఆవుదూడ గుర్తు ఉండే. మేము చాలా మంది బీసీలు, ఎస్సీలోనే పేద వర్గాలన్నీ, బడుగు వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ బాగా సపోర్ట్ చేసి, అప్పుడు ఇందిరాగాంధీ అంటే అందరికీ అభిమానం. ఆమె కార్యక్రమాలు, ఆమె ధైర్యము, ఆమె పరిపాలన, అవన్నీ చూసేవాళ్ళం మేము. చిన్నప్పటి నుంచి మాకు చాలా రాజకీయం ప్లస్ సంఘ సేవ బాగా నేను 2 సమానంగా చూసేవాడిని. పార్టీ కంటే ప్రజలు అంటే ముఖ్యంగా బాగా దగ్గర అన్ని తిరిగాను. కాంగ్రెస్ పార్టీ తిరిగాను, అంజంబడి కూడా పనిచేశాను. మా దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో సికింద్రాబాద్లో అందరూ ఎంబడి 84 అంజయ్య గారి ఎన్నికల నుంచి రీసెంట్లీ ఎలక్షన్ల వరకు కూడా 23 ఎలక్షన్ల వరకు కూడా తిరుగుతా ఉన్నాను యాక్టివ్గా కాంగ్రెస్. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు క్లోజ్గా ఉంటారు సార్? నేను సామాన్యంగా ప్రజలు, నా ఫ్యామిలీ, ప్రజలు ముఖ్యంగానే టైం ఎక్కువ బయట తిరగట్లేదు. వైఎస్ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రాజకీయాల తిరగడం చాలా తగ్గించేశాను. వారు ఎంత ప్రేమగా చూసేవారు, కార్యకర్తలు కానీ, వచ్చిన నాయకులు కానీ. అటువంటి నాయకులు మనం ఇంకా ముందు చూడలేము. కానీ అటువంటి ధైర్యం మాత్రం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారిలో ఉందని అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు. ఆ గట్స్ అంటే తెలంగాణలో ఇప్పుడు పార్టీలకు అతీతంగా మనం ఆలోచిస్తే ఒక దమ్మున నాయకుడు, గట్సున్న నాయకుడు, ఏదైనా కేంద్ర ప్రభుత్వం అయినా కానీ, ప్రధానమంత్రి అయినా కానీ, లోకల్ ప్రతినిధులందరినీ ఎదిరించి నేను అనుకున్నది ప్రజలకు చేయాలి, సాధించి పెట్టాలి. తెలంగాణలో నేను ఒక మార్క్ అంటే ఒక ఐకాన్గా, నేను ఒక ఏమంటారు బ్రాండ్గా ఉండాలా తెలంగాణలో. నేను ఉన్న రోజులు సీఎం కానీ ఆయన బాగా చాలా మంది, నేను ఆయన స్టడీ చేస్తూ ఉన్నాను కానీ నేను ఎప్పుడైనా కలిసి ఆయనతో డిస్కస్ చేయలేదు నేను. కానీ ఆయన విధానాలు చూస్తుంటే ఆయన ఒక 10 ఏళ్ళు
మినిమం 10 ఏళ్ళు సీఎం చేసి తెలంగాణ రూపురేఖలు మార్చాలి. నన్ను జీవితాంతం ప్రజలు మరవద్దు, ఈ చరిత్రలో చిరస్థాయి ఉండాలి తెలంగాణ ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు హైడ్రా లాంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు విద్య మీద బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ప్రజల ఇల్లు కానీ ఏదైనా తూతు మంత్రంగా కాకుండా, గత ప్రభుత్వంలో ఏదో కొద్దిగా చేసి ప్రచారం చేసుకుని ఆయన అట్లా కాకుండా, ఎవరిని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ప్రజల సంక్షేమ ధ్యేయం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి నాయకులకు మనం సపోర్ట్ చేయాల్సిందని నేను ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి బాగా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పరిపాలన అలాగే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేయకపోవచ్చు, కానీ ఆ టైంపాస్ కార్యక్రమాలు కాకుండా నిజంగా ప్రజలకు ఉపయోగపడే భవిష్యత్తులో అవసరం యువతకు కానీ దాదాపు వచ్చిన గవర్నమెంట్ 1 yearలో మనకు 60,000 జాబులు ఇచ్చింది. ఏ గవర్నమెంట్ ఇవ్వలే. అంటే కొన్ని నిజాలు మాట్లాడితే ఇవ్వలేదు కదా సార్. జాబ్లు ఎక్కడ ఇచ్చారు? ఇచ్చారు. 60,000 రెగ్యులర్ గా 60,000 జాబులు ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో ఓపెన్ గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అంటే దేనికి సంబంధించిన జాబ్లు? హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, టీచర్స్ ఇచ్చారు, లెక్చరర్స్ ఇచ్చారు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. సార్ ఈ 1.5 year లో నోటిఫికేషన్స్ రాలేదు. అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చారు, ఇవ్వలే వాళ్ళు జాబ్స్. నోటిఫికేషన్ ఇచ్చి పోయారు. అవి కోర్టులో ఇట్లా ఉండి క్లియర్ చేయించి ఇచ్చేసారు. అందరికీ తెలుసు, అది విద్యావేత్తలకు తెలుసు, జాబులు అందుకున్న వారికి కూడా తెలుసు కదా. ఇంకా ఈ మధ్యలో ఇండ్లు కూడా ఇస్తున్నారు, చూస్తున్నారు మీరు. ఇంకా పేదలకు సన్న బియ్యం అని ఇస్తా ఉన్నారు. కొన్ని మంచి కార్యక్రమం తప్ప మా అభినందించాల్సిందే. చెడు చేస్తే మీరు చెప్పినట్టు హైదరాబాద్ వల్ల కూడా గవర్నమెంట్ కి చాలా చెడ్డ పేరు వచ్చింది. పరిపాలన విషయంలో కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా అంతే ఉంది సార్. మంచి చేసినప్పుడు నువ్వు స్ట్రిక్ట్ గా ఉన్నావు అనుకో, నిజాయితీగా మీ ఇంటి కుటుంబ సభ్యులు నేను వ్యతిరేకిస్తారు. ఫస్ట్ నువ్వు చేసిన ఫలితం వచ్చిన తర్వాత అయ్యో చాలా సతీష్ గారు చాలా గొప్పగా చేశారని పొగుడతారు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అది హైడ్రా ఏం లేదు. హైడ్రా మంచిదే కానీ చేసిన విధానం లేదు. చాలా మంది భయపడ్డారు. రియల్ ఎస్టేట్ కూడా ప్రభుత్వాలు మీకు ఒక విషయం చెప్తాను. 2000 సంవత్సరంలో ఆగస్టులో బ్రహ్మాండ భారీ వరదలు వచ్చినాయి హైదరాబాద్ లో. నేనే సాక్ష్యం. నేను ప్రజల్లో తిరిగి మున్పు కాలువలు పోయి వార్సిగుట్ట, అశోక్ నగర్, అంబర్ నగర్, వార్సిగుడ్డ ఉన్నాయి తిరిగాను నేను. అప్పుడు హుజూర్ తెగిపోతుంది, హైదరాబాద్ మొత్తం చిక్కడపల్లి ఎంత మునిగిపోతాయని భయపడ్డారు, కానీ తెగిపోలేదు. అటువంటి అప్పుడు ఇలాంటి హైడ్రా కార్యక్రమాన్ని చేపట్టేది అప్పటి పాలకులు, కానీ అవన్నీ ఏం చేయలే. టైంపాస్ ప్రచారం చేసుకొని కాలం గడిపారు. వారి తర్వాత వచ్చిన ప్రభుత్వం అట్లే జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా కబ్జాలు చేయడం జరిగింది. అందుకే ఈ హైడ్రా రావడం జరిగింది. కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు కొంత కబ్జాలు చేసినారు, మనం అబద్ధం చెప్పొద్దు. కానీ టీఆర్ఎస్ వచ్చినాక మొత్తం కబ్జాలకు ఎగబడ్డారు. తిరుపతి నుంచి రద్దు చేశారు, గండిపేట అవతల అక్కడ. ఇవన్నీ చేసి అక్రమాలకు బాగా ఇదయింది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైనా హైదరాబాద్ ముంపుకు గురి కావద్దు, మూసీ నది ప్రక్షాళన చేయాలనే ఒక ధైర్యంతో ప్రజలు తిట్టుకున్నా సరే, కానీ మురికి కాలువల పక్కన ఉన్న పేదలకు తీసి వాళ్ళకి వేరే ప్రత్యేకంగా ఇల్లు ఇస్తా ఉన్నారు. 100% ఎవరు చేయరండి. దేవుడు వచ్చి దిగి వచ్చినా 100% ప్రజలకు అందరు చేయలేరు. 60-70% పని మంచి పని చేస్తుంటే అదే మనకు గొప్ప విషయం అనుకోవాలా. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా నెగిటివ్ వేలో వెళ్ళిపోయింది. నా దగ్గర రూపాయి లేదు, ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మీరు జాబులు అడుగుతున్నారు లేదంటే జీతాలు అడుగుతున్నా, నేను ఎక్కడ అంటే అందరిలాగా మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఒక మాట వినండి. మన కుటుంబ సభ్యుల పక్కన అందరూ లక్షల అప్పులు ఉండి బంగారు గొలుసు పెట్టుకొని తిరిగి కార్లు అప్పులు చేసుకొని తిరిగి షోప్ టప్ చేస్తే ఎప్పుడైనా ఫ్యామిలీ మునిగిపోయేదే. రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పారు, నేను అభినందిస్తున్న వారిని. ఆ మాట ఉన్న వారిస్తుంది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చెప్పారు కాబట్టి అభినందించాల్సిందే. ఇది ఉంది కాబట్టి ఎంప్లాయీస్ కూడా కొంత మీరు కోరికలు తగ్గించుకోండి, మీరు సహకరించండి. ఆర్థికంగా ఇక్కడ ఉంది, పేద ప్రజలకు పక్షాన మనం అందరూ నిలబడదాం, యువతకు నిరుద్యోగులు చేద్దామనే ఉద్దేశం మీద చెప్పిండు. కానీ ఆయన చేతగా ఆయన కూడా గొప్ప చెప్పుకుంటే పొగుడాలంటే ఆయన చేసిన అట్లా లేదు. అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు నేను బాగా గమనిస్తున్నది ఏంటంటే నిక్కచ్చిగా నిర్భయంగా ఉన్నది చెప్తా ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ను గత సీఎం ఒక్క రోజులో పలకరించలేదు, వెళ్ళలేదు, గౌరవించలేదండి. ఆయన ఏ పార్టీ నాకు ప్రైమ్ మినిస్టర్ కదా భారతదేశానికి, నాకు ఇష్టం లేని కాంగ్రెస్ వాదిని పక్క. అయినా ప్రైమ్ మినిస్టర్ని మనం గౌరవించాలి, మన భారత పౌరుని విధి, అది బాధ్యత కూడా. కేసీఆర్ గారు నన్ను కలిశారండి, ఒక రిప్రజెంటేటివ్. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కలుస్తున్నారండి? ఇఫ్తార్ అయ్యారో వాళ్ళ పాపం అది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వట్లేదు బడ్జెట్లు అందరికీ తెలుసు. ఆ ఉన్న కేంద్ర మంత్రులు, బీజేపీ వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యే ఎంపీలను రాష్ట్ర ప్రజలు ఇస్తారు, తర్వాత విషయం. కానీ ముఖ్యమంత్రిగా వారి బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారా లేదా? మనం తప్పేముంది?
ఉన్న వాస్తవం చెప్పండి. ఇక్కడ ఆ రాష్ట్రం అన్ని అగాతంలోకి నెట్టేసారు, ఆర్థికంగా దెబ్బతిన్నది. ఆ ఉన్నది ప్రజలకు తెలియదు. అంత ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఉందండి. ట్రాఫిక్ లో నరకం అనేది చూస్తున్నారు. చాలా ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయి, రోడ్స్ ఏమీ చక్కగా లేవు. ఇప్పుడు ఎలా ఉందంటే నెక్స్ట్ 5 years ఆఫ్టర్ 10 years తర్వాత ఏ రేంజ్ లో ఉండిద్దో మనం కూడా ఉండదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటారు? ట్రాఫిక్ రైట్ ఇదో 1,00,000 మార్గాలు ఉంటాయి సమస్యల పరిష్కారం. చిత్తశుద్ధి ఉన్న వారికి ఎవరికైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది. నేను చెప్పాను కదా, 2వ సంవత్సరం వరదలు వస్తే హైదరాబాద్ నగరాన్ని మూసీని పట్టించుకోలే, నాలాలు పట్టించుకోలే, చెరువులను పట్టించుకోలే. అవి పట్టించుకుంటే ఈ రోజు ఇంత ముప్పు కాదు. అలాగే హైదరాబాద్లో గచ్చిబౌలని, సైబరాబాద్ అని చెప్పి ఒక్కటే దగ్గర కంపెనీలు రావడం అది చేయడం, మనం ఫ్లైఓవర్లు వేస్తా ఉన్నాం. కానీ ఇది కొంతవరకు ఉపశమనం. ఫ్లైఓవర్లు 100 కోట్లు డబ్బులు పెడతారు ఒక్కొక్క ఫ్లైఓవర్కు. 500-600 కోట్లు ఇస్తుండొచ్చు. కానీ నేనేమంటున్నా, నేను గత పాలనలో 2016లో సీఎం గారికి లెటర్ రాశానండి, ఇచ్చాను. ఏమైనా మా పార్సిక్యూటర్ విజిట్ చేశారు, అప్పుడు ఇచ్చాను. ఏంటి అసలు హైదరాబాద్లో మీరు ఫ్రీ ఇండ్లు ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్, పబ్లిక్ బాగా రెచ్చగొట్టి ఆశలో పంపిరు. ఆరు చేతులు ఐకుంటుంది పెట్టినట్లు. కానీ ఎవరికి ఇచ్చారని నేనన్నా, ఫ్రీగా ఇచ్చే వాళ్ళకు మీరు అసలు ఇండ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఔటర్ రింగ్ రోడ్ అవతల గృహకార్డు వదిలేసి చుట్టుముట్టు కాలనీలు ఏర్పాటు చేయండి. ఒక 60 గజాల ప్లాట్ ఇవ్వండి పేదలకు, ఇచ్చి బ్యాంకులకు చెప్పండి వీళ్ళకి లోన్లు ఇచ్చుకోండి, వాళ్ళు కట్టుకుంటారు, సబ్సిడీ మీద ఇవ్వండి. మీరు ఇట్లా ఇవ్వకుండా హైదరాబాద్ లోపలనే అంటే జనాభా పెరుగుతారు. 200 గజాల 10 ఫ్లాట్లు కడతారు. మున్సిపల్ ఎప్పుడు పట్టించుకోలేదు. చేసిన అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి బాగుపడి గత ప్రభుత్వాలు చేసిన పాపం మీద అంతా 30 ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చెప్పేది పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేస్తే ట్రాఫిక్ హైదరాబాద్ అదే ఔటర్ రింగ్ రోడ్ అవతల కాలనీలు ఏర్పాటు చేసి 60 గజాలు, 100 గజాలు, 200, 500, 1000 అని చేస్తే ఆ 1000-500 గజాల వచ్చే లాభము వీళ్ళ ఫ్రీ ఇవ్వచ్చు ప్రభుత్వం అనుకుంటే కదా. నేను ఒక మేధావిని అంటే లేను, అందరికీ తెలిసింది. కానీ ఈ అధికారులకు ఏం తెలిస్తే సపోర్ట్ చేయరు. కమిషన్లు రావు, లక్షలు 1000 కోట్లు రావు. ఆ ఫ్రీకి ఇస్తే గవర్నమెంట్ మాకేం వస్తుంది అనే ఉద్దేశం మీద కొందరు పాలకులు కూడా ఉన్నారు అట్లా. కానీ రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉంది హైదరాబాద్ను ఎట్లన్నా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్లు ఆ పాలసీలు వస్తూ ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. తర్వాత హైదరాబాద్లో ఈ సమస్య రీసెంట్ గా రేవంత్ రెడ్డి రోడ్లు వేస్తారు. ఈ RRR కూడా అదే అన్నట్టు. ఇంకొకటి మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ పుణ్యం కట్టుకుని ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఔటర్ రింగ్ లేకపోతే ఆ క్రియేటివ్ మెట్రో ఎవరు హయాంలో వచ్చింది కదా. అది ఇది అన్నట్లు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎంత 9 ఏళ్ళు, రామారావు గారు 1 సంవత్సరం, అంతకుముందు మళ్ళీ ఒక 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు రామారావు గారు. ఆ ప్రభుత్వాలప్పుడే కదా 90s తర్వాత హైదరాబాద్కు విపరీతమైన వలసలు వస్తూ ఉన్నాయి. అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి. హైదరాబాదు ఒక ప్రత్యేకంగా ప్రాంతంగా చాలా మందికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడైనా బ్రతకొచ్చు హైదరాబాద్ అనే భావనతో వస్తూ ఉన్నారు. గత పాలకులు పట్టించుకోలే. టీడీపీ హయాంలో ఓన్లీ ఐటీ అని చెప్పారు. ఐటీ ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడో 90లో వచ్చింది, 89లో వచ్చింది. 95లో చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయన వచ్చినప్పుడు ఈటీవీ ప్రచారం బాగా చేసుకున్నారు కాబట్టి ఆ శ్రేణులంతా ఈ మొత్తం ఇన్ని చేసిన. 92లో CMCలో నేను కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ చేశాను, కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేట్ లిమిటెడ్ రామ్కోట్లో. 100 కంప్యూటర్లు అప్పటికే. కాకపోతే రాజీవ్ గాంధీ గారు అంటే మన దేశంలో ఐటీ అవసరమే అని ఇంటర్వ్యూ చేసినారు. పేదలు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి కొంత అంచెలంచెలుగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశం దా. వీళ్ళు ప్రచారానికి వాడుకున్నారు, అంతా ల్యాండ్స్ ఉన్నారు, ఐటీ ఎంకరేజ్ చేసారు, దాన్ని ఎక్స్పెన్షన్ అయింది, మంచిగానే డెవలప్ చేసారు. కానీ అదే రాసిగడ వచ్చినాక విద్యార్థుల చదువు మీద ఫీజు రెమెంట్ ఎవరు ఇచ్చారండి? ఉచిత ఖర్చు ఎవరు ఇచ్చారు? రైతులకు, అన్ని వర్గాలకు. ఇక్కడ సిటీ చేసినా అక్కడ గ్రామాలు చేసి అంతకుముందు ప్రభుత్వాలు చేశారు ఇవన్నీ. మరి గత 3 సార్లుగా ఎందుకు అధికారంలోకి రావట్లేదు అంటారు కాంగ్రెస్ పార్టీ? సెంటర్లో అన్ని చేశారని మీరే చెప్తున్నారు కదా. రాష్ట్రంలో చేసి కాకపోతే అధికారులు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బీజేపీ తప్పుడు విధానాలు, మతానుకూలం రెచ్చగొట్టడం, డబ్బులు, విపరీతంగా అవినీతి. బీజేపీ ఈరోజు నోట్ల రద్దు దగ్గర నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు నిన్న గుజరాత్లో ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయినాయి, 4 కట్టినాయి. మొన్న తమిళనాడులో, కేరళలో కూడా బ్రిడ్జి చూశారు కదా. అంటే ఇటువంటి చాలా బీజేపీ అవినీతికి ప్లస్ మత రెచ్చగొట్టడంతో ప్రజల్లో కొంత అయింది. కానీ కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలు బీజేపీ 100 జన్మలెత్తినా చేయదు. నేను చెప్తాను, ఇస్రో దగ్గర నుంచి లెక్క పెడితే IIT నుంచి చూసుకోండి, BHL, ECIL, DRD ఇవన్నీ ఒకటి వచ్చిందండి. బీజేపీ చేస్తున్నది ఏంది? 3 నాకు తెలిసి. కొన్ని ఎయిర్పోర్ట్లు కడతా ఉన్నారు, డెవలప్ అవుతుంది, కారుతున్నారు. రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు, కొన్ని కొత్తగా కడుతుండవచ్చు. తర్వాత నేషనల్ హైవేస్లో. ఈ 3 తప్ప బీజేపీ ఏమైనా చేసి చెప్పండి. ఎంత రేట్లు పెంచారండి? GST ఒక వాటర్ బాటిల్ మీద 18% GST ఉంటుంది, 9% స్టేట్ అని ఇట్లా. కానీ ఇంత
బడుగు వర్గాల మీద భారం ఎక్కువ పడుతుంది. అంబానీ ఆదానిలకు అంతా దోచిపెడుతున్న వాళ్ళకు లక్షల కోట్లు మాఫీ చేస్తారని గవర్నమెంట్. భారతీయులు ఆలోచించాలా, ప్రతి ఒక్కరు ఆలోచించాలి కదా. ఏదైనా చెప్పండి, ఇది ఎక్కువ చేసిండు ప్రజలకని. ఈ విధంగా భారతదేశంలో ప్రజలపైన అరాచకాలు చేసేవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు, వాడు ఏ మతం ఏ కులం కానీ ఒకరి మతం మనోభావం దెబ్బతీసిన, ఒక దేవుళ్ళను వ్యతిరేకించి విమర్శించిన వారిని చర్య తీసుకోండి. మీకు అధికారం ఉంది, పవర్ ఉంది, తప్పేముంది. కానీ బీజేపీ ఏమి చేయకుండానే 15 సంవత్సరాలు కంటిన్యూ. ఏం చెప్తున్నా, చెప్పండి, మీరు చెప్పండి. ఒక రిపోర్టర్గా మీరు, నేను చెప్తున్నా 3 చెప్పాను, అంతకంటే ఎక్కువ ఏమైనా చేస్తుందా చెప్పండి. చేయకుండా అధికారం వినండి, భారతదేశం అప్పు ఎంత ఉండే బీజేపీ ఇచ్చినప్పుడు? ఇప్పుడు ఎంత? 60 లక్షల కోట్ల అప్పు. ఇప్పుడు ఎంత ఉంది? పెద్ద పెద్ద బీజేపీ నాయకులు మాట్లాడతారు కదా, మీరు అప్పు చెప్పండి. అంత ధరలు మేము మా గత ప్రభుత్వాలు ఎట్లా ఉండే ధరలు 2014 వరకు చెప్పండి. ధరలు అయితే పెరిగింది సార్, ఆ విషయం నేను పెరిగింది. డబ్బులు కార్యక్రమాలు ఎక్కువ అమలు కావాలి కదా. మరి అవినీతి, ఈరోజు రేపిస్టులు అంతా క్రిమినల్స్ అంతా బీజేపీలో ఉన్నారు. ఈ వారంలో చూసినామా, ఒక రోడ్డు మీదే నేషనల్ హైవే మీద ఆడవాళ్ళని తెచ్చుకొని జల్సాలు చేస్తా ఉన్నారు. ఇంత సిగ్గుపాని చర్య ఇంతకుముందు విన్నామా, చూసినామా మనం? అది అదన్నట్లు వాస్తవంగా బరి తెగించరు. మమ్మల్ని ఏం చేసేవాళ్ళు లేడు ఎవరు. భారతదేశంలో మేము ఆడింది ఆట. కానీ ఎప్పటికైనా పాపం పండుతుంది. ఆ మధ్యలో జడ్జి గారి ఇంట్లో దొరికిన డబ్బులు, అన్ని కోట్ల డబ్బు, ఆ కేసు లేదు, ఏం లేదు. ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు ఇది. ఈరోజు ఎట్లా అంటే హిందువుల దేవుళ్ళంతా రోడ్డు మీద తెస్తున్నారు బీజేపీ వాళ్ళే. దేవుళ్ళు అంటే పవిత్రమైన మనసులో ఉండాల్సింది. అవి ఒక నమ్మకాలు, పవిత్రమైన నమ్మకాలు. దేవుని విషయం రాజకీయాలు తీసుకురావద్దు. రాజుకి ఏముండాలి, ఏ మతం ఏ కులం ఉన్నా దేశంలో అందరినీ సమానంగా చూడాలి. ఎవడు అరాజకాలు చేస్తే వాడిని అనంగా దొరకాలి, వాని మీద చర్య తీసుకోవాలి, తప్పులేదు. సమాజానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా దేశద్రోహులు ఉన్నావు, చర్య తీసుకోండి మీరు. మొన్న పహల్గామ్లో జరిగింది ఆపరేషన్ సింధూర్. తీవ్రవాది ఏమన్నా ఒకరు దొరికింది, చంపిరా? ఇక్కడ చంపిన వాళ్ళను చెప్పండి, గవర్నమెంట్ ఏమన్నా పట్టుకున్నదా? ఇక్కడ చంపిన వాళ్ళని అయితే చంపలేదు. మరి ఎక్కడ ఒక నిమిషాల మీద పాకిస్తాన్ వెళ్ళిపోరు కదా వాళ్ళు. చెప్పండి, ఇది భారతీయులు ఆలోచించిన ప్రశ్న ఏంటంటే, కాశ్మీర్లో ఉన్న 25-26 మందిని మన ఇండియన్ చంపి వాళ్ళు ఎక్కడ పోయి ఉండొచ్చు? రెండోది, పాకిస్తాన్కు ఫోన్ చేసి మీకు మీ తీవ్రవాద స్థావరాల మీద మేము దాడి చేయబోతున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి చెప్పడం ఏంది? వాళ్ళు పారిపోయిన తర్వాత ధ్వంసాలు చేస్తే ఏంది? లేదు సార్, 26 మందిని చంపితే వాళ్ళ మందిని 80 మందిని చంపారు కదా సార్. 80 మంది ఎవరు? ఒక మాటను ప్రజలు కాదు అక్కడ అనేది. మన 26 మంది చంపిన తీవ్రవాదులు ఎక్కడ దొరికారు అది చెప్పాల్సిన. గల్లీ గల్లీ వెతికి మరీ పట్టుకుని వాళ్ళని శిక్షించారా అన్నారు. మరి శిక్షించారా? పట్టారా? వాడిని చంపితే సంతోషమే కదా. తీవ్రవాదులను కూడా, ఇంకా వాళ్ళే కాకుండా ఇతర తీవ్రవాదులు కూడా మీరు చంపితే సంతోషమే. కానీ వాళ్ళంతా పారిపోరా అండి? చెప్తే ఇన్ఫార్మ్ చేస్తే మేము వస్తున్నాం మీ పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదుల దేశం. ప్రభుత్వం, మిలిటరీ, తీవ్రవాదులు ఒకటే. ఆడ పాలకులు, మిలిటరీ, తీవ్రవాదులు కలిసే ఉంటారు కదా. మరి ఆ దొంగలను పట్టుకోనికి మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారా అండి? మీరు ట్రంప్ చెప్తే ఆపడం ఏందండి? అదే పెద్ద మైనస్. ట్రంప్ చెప్తే మీరు ఆపడం మొదలైన టైంలో భారతీయులకు ఇది చూసి మనం మన హీరో, మన ప్రైమ్ మినిస్టర్ అంటే మా ఆర్మీ కూడా లేదు, ఆ సైనికులు కూడా, వీళ్ళందరూ కూడా గొప్పతనం. ప్రైమ్ మినిస్టరే గొప్ప అన్నట్టు ఫీల్ అవుతున్నాం. ఇందిరాగాంధీ టైంలో అండి 1971లో 93,000 మంది సైనికులు వచ్చి తుపాకులు పెట్టి కాళ్ళకాడ పెట్టి లొంగిపోయారండి. అది యుద్ధము, అది ధైర్యం అంటే. ఇప్పుడు ట్రంప్ ఫోన్ చేస్తే ఆదాని కేసులు ఉన్నాయి, సెంట్రల్ ఏదో అవుతుంది, అమెరికాలో వాడు బెదిరిస్తాడు. మన వాళ్ళను బెయిల్ చేసినప్పుడు ఏం లేదు, మన ఇండియాకి పంపినప్పుడు ఏం లేదు. ఐ లవ్ ఇండియా అంటాడు ట్రంప్, మనం పిచ్చోళ్ళని చేస్తాడు. నా ఫ్రెండ్ మోడీ అంటాడు. మరి ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడ పోయింది? ఆ లవ్ ఎక్కడ పోయింది? భారతీయుల మీద ఇంత ఈరోజు పెడతా ఉన్నాడు నేను కండిషన్స్ కదా. అది మనం భారతీయులు అందరూ ఒక నిజాయితీగా ఆలోచించాలి. భగవంతుడు, నేను చెప్తాను, నేను నా వ్యక్తిగత అభిప్రాయం, దేవుడి గురించి ఎవరు ఒకరు చెప్పాల్సిన నమ్మకం ఉన్నవాడు ఎట్లా దేవుని మొక్కుతాడు, పూజ చేస్తాడు, గుడి కడతాడు. నమ్మకం ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి, భగవంతుడు ప్రపంచంతో ఒక శక్తియా, లేకుంటే కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉంటాడా? నాకు చెప్పండి. ప్రపంచానికి ఒక సృష్టి అని అనుకోండి. మనం ఆ శక్తిని, ఆ పవర్ను మనం నమ్మాలా, నమ్మకం ఉన్నవాళ్ళు. కానీ దేవుని విషయంలో రాజకీయ పాలన చేస్తారని సిగ్గు లేకుండా ఇంత దేవుడు అంటే ఇంత అపవిత్రం చేస్తా ఉన్నది. అంటే ఇక్కడ ఇంకో విషయం ఉంది సార్, ఛానల్ నుంచి హిందువుల్ని అయితే అనగదొక్కుతున్నారనే ఒక వాదన కూడా ఉంది. ఇక్కడ మన ఇండియా మొత్తం మీద హిందువులు చాలా వరకు అనగదొక్కుతున్నారనే ఒక వాదం కూడా ఉంది. హిందువులు అనగదొక్కుతున్నారు, హిందువులని అనగదొక్కుతున్నారు. సిగ్గుండాలి ఆ మాట చెప్పుకోవడానికి. భారతీయులకు ఒక మాట, హిందువులు మెజారిటీ ఐకమత్యం అనేది ఒక మాట అయినా సిగ్గుపడాలి మనం. ఆ మాట ఎవరైతే అంటున్నాడో, మన భారతదేశంలో పాలకులు ఎవరంటే హిందువులా, ముస్లింలా? హిందువులే ఉన్నారు కదా.
మరి కానీ సిగరెట్ చట్టాలని ముస్లిమ్స్ కి అనుకూలంగా ఉన్నాయి. ఏం లేవు, చట్టాలు ఏం ఉన్నాయి లేవు. సార్, చాలా ఉన్నాయి. చెప్తే వస్తారండి వాళ్ళు పర్సనల్ లా ఉంది, వాళ్ళు ముగ్గురు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు అట్లా ఉన్నాయి, పర్సనల్ లా ఉంది. నేను అది వ్యక్తిగతం. హిందువులకు నష్టమైంది. మీరు పిల్లలు వాడు 10 మంది, మీరు ఎందుకని లేకపోతున్నారు? ఎవరు తప్పు? గవర్నమెంట్ చెప్పింది అవుతాని నీ దమ్ముంటే కాను. మనం ఒకటే పిల్లలు కనాలి, ఇద్దరిని కనాలి, వాళ్ళని ప్రయోజకులు చేయాలి, మనం మతం పెరగాలి. ఈ ముస్లింలు సరే వాళ్ళు చదువులు తక్కువ, పేదరికం ఎక్కువ, అజ్ఞానం ఎక్కువ, పిల్లల్ని ఎక్కువగా అంటున్నారు, సంతానం మీద ధ్యాస ఉంది. మన హిందువులల్లా ఎంత డబ్బున్నా, చదువున్నా, సంపద మీద ధ్యాస. గుర్తుపెట్టుకోండి. అన్నం తమ్ముడు మోసం చేయాలి, తమ్ముడు అన్నం మోసం చేయాలి, తండ్రిని చంపాలి, ఆస్తి పంచకపోతే భార్యను కొట్టాలి, భర్త అతను కొట్టాలి. ఇవన్నీ కేసులు నడుస్తున్నాయి మన దాంట్లో. ఇవన్నీ తప్పులు కాదా చెప్పండి? పవిత్రమైన దేవుళ్ళని మతాలను తీసుకురావద్దు, అవి వ్యక్తిగతం నా దృష్టిలో. ఇంకోటి, ఒకప్పుడు భారతదేశంలో స్వాతంత్రంతో పాల్గొనేది ఎవరంటే వీళ్ళ. ఇప్పుడు పాలకుల ఎక్కడున్నారు వీళ్ళంతా? పాలకులంతా బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడు వేరు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇంకా మీ తాత మా తాత లాంటి ప్రైవేట్ వ్యక్తులు కూడా బ్రహ్మాండంగా ప్రాణాలు వడ్డింటారు. లక్షల మంది ప్రాణాలు వదిలేరు. ఆ నెహ్రూ గాంధీ టైంలో స్వాతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయిన, పాలకులు అయినారు. కానీ వీళ్ళ పాత్ర ఏంటి? మన దేశంలో కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత నక్సలైట్లే కదా ప్రజల పక్షాన్ని నిలబడ్డది. ఎవరు? వీళ్ళే కదా. వీళ్ళు ఉన్నారు ఎప్పుడన్నా? ఉన్నారు ఈ పక్షం? ఉన్నారా? బాగా ఆలోచించండి మీరు. ఇప్పుడున్న జనరేషన్కి ఇవన్నీ తెలియదు. పుట్టి మతం కులం తప్ప ఏం తెలియదు వీళ్ళకి. మీకు తెలంగాణ సాయుధ పోరాటం ఏం తెలుసా? నైజాం ప్రైవేట్ సర్కారు రజాకర్లు, మన హిందువులే దొరలు, భూస్వాములు, పెత్తందారులు కలిసి మన పేదలను, బడుగు వర్గాల ఉన్న వాళ్ళను అత్యాచారాలు, అక్రమాలు, అన్యాయాలు చేసి చంపుతుంటే, నరుకుతుంటే ఎదిరించింది ఎవరండి? కమ్యూనిస్టులు కాదా? కదా, నేను అబద్ధం చెప్తున్నాను. కాంగ్రెస్ అంటే నేను కమ్యూనిస్టులు కదా. తర్వాత ఊర్లలో ఈ దొరల భూస్వాములు ఎక్కువ అయిపోతే వ్యతిరేకత వచ్చి పిల్లలు మంచి చదువుకున్న పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా నక్సలైట్లు కలిశారు. వాళ్ళని ఎదిరించనీకే. వాస్తవమే లేదా? వీళ్ళు పేదలకు భరోసా కల్పించి ఆ రోజు అండగా ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేశారండి? ఈ పాలకులు చెప్పండి, ఇది చేసినామని చెప్పండి. చెప్పాను కదా, మన మతం, సాంప్రదాయాల, కులం మన సొంతంగా మన తల్లిదండ్రుల నుంచి వస్తాయి. అవి పాటించడం పాటిస్తారు. పిల్లలంతా విదేశాల్లో జలసాలు చేస్తుంటారు, ఎడమో వీళ్ళు మతం సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాస్తవం లేదా? ఈరోజు ఎట్లా తయారైన డ్రెస్సులు ఎట్లా ఉన్నాయి, మహిళలు ఎట్లా ఉన్నారు, మనం చెప్పుకోనికి సిగ్గు లేదా? మనం చెప్పాలా లేదా? మనం మార్చుకోవాలా లేదా? మనం ప్రపంచ అందగత్తెల ప్రోగ్రాం పెడితే చాలామంది వ్యతిరేకించారు. రోజు అసహ్యంగా వీడియోలు తీసి బయట చేసిన లేడీస్ని ఎందుకు ఆపుతలేరండి? కదా, అది ఎవరిష్టం వాళ్ళది కదండి. మరి ఇది ఏం నష్టం వచ్చింది దీనివల్ల? అది ఏం నష్టం వచ్చిందంటే, నువ్వు జీతాలీనాకే డబ్బులు లేవన్నావు, 200 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అది విదేశాలను పారిశ్రామికతను ఆకర్షించడానికి ఆ ప్రోగ్రాంలు. మనకు వచ్చేది ఏమి ఉండదు. మా అంటే 30 కోట్లు కట్టారు, దాదాపు 300 కోట్లు అని రావా రేపు వస్తున్నాయా లేదు? రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోయినప్పుడల్లా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వెళ్తారు, కొందరు చూసుకున్నారు, తెలిసింది. దానికి తప్పేం లేదండి. మంచిదండి, పబ్లిసిటీకి యూజ్ చేసుకుని ఏదైనా కంపెనీలో ఫండ్స్ ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు బీజేపీ వాళ్ళు రోడ్ల మీద దొరకాలండి, సిగ్గుపోతే చెప్పుకుంటే. అందరు ప్రపంచం అంతా చూస్తూ ఉన్నారు. మనం ఇది పోలే, ఒక జడ్జి ఇంట్లో కోటి డబ్బులు. రాహుల్ గాంధీ గారు బయట దేశం పోయి మా దేశంలో ప్రజాస్వామ్యం కూనేది అంటే వీళ్ళకు సిగ్గుపోయిందంట, భారతీయులకు అవమానం జరిగిందంట. మరి ఇది జరిగిన సంఘటన బీజేపీ వాళ్ళు రేపులు చేసి దొరుకుతుంటే, క్రిమినల్ చేసి దొరుకుతుంటే కదా అవమానం అయితే లేదా? జడ్జి ఇంట్లో కోట్ల డబ్బు దొరుకుతుంటే న్యాయ వ్యవస్థ ఎక్కడ పోతుంది? గౌరవం ఉందా? సో చూశారు కదండి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన గురించి మన మాయాబ్రహ్మ గారు చెప్పిన విషయాలు, అలాగే రోడ్లు, ట్రాఫిక్ సమస్య గురించి కూడా ఎన్నో విశేషాలు ఈ వీడియోలో చర్చించాము. సో మీ అందరికీ వీడియో నచ్చితే డెఫినెట్గా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.